విధానాన్ని జీవో నెంబర్ 17 జీవో నెంబర్ 17 గురుకులాల్లో 2000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల్లో 2000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయాలి జీవో 17 జీవో 17 సెంట్రలైజ్ చేయడం వల్ల జరిగిన లాభం ఏంటిది? నువ్వు ఏ విధంగా సెంట్రలైజ్ చేస్తావు? అసలు జీవో నెంబర్ 17 తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది నువ్వు కుంభకోణం చెయ్యకపోతే? మరి గతంలో గత 30-40 సంవత్సరాల నుంచి ఏ జీవో లేవు కదా, గతంలో జరిగినట్టు ఎందుకు జరగాలి? ఇప్పుడు నువ్వేదో కొత్తగా జీవో నెంబర్ 17 తీసుకొచ్చి మేము సెంట్రలైజ్డ్ చేస్తున్నామని చెప్పి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు దొబ్బి తింటున్నారు. మీకు తెలవలేదా? మరి ఇప్పటి వరకు జనరల్గా వేసే కోడిగుడ్ల టెండరు, అదేవిధంగా కిరాణం టెండర్ ఎందుకు వేయలే? మొన్న మేము ఇందిరా పార్కు దగ్గర మేము 3000 మంది కాంట్రాక్టులతో మేము నిరసన తెలియజేస్తే ఆ భయానికి కింద చిన్న చిన్న కాంట్రాక్టర్లు రిలీజ్ చేసారు. మరి దాంతోపాటు నువ్వు ఎందుకు కిరాణం టెండర్లు విడుదల చేయలే? నువ్వు జీవో నెంబర్ 17లో నువ్వేం పొందపరిచినావు? నువ్వు పెట్టిన విధానాన్ని కూడా కనీసం నువ్వు దాన్ని అమలు చేయలేకుండా పోతున్నావు. ఫస్ట్ దాన్ని చదువు, దాన్ని ఏ విధంగా ఉన్నదో చూడు, నువ్వు దాన్ని అమలు చేయి ఫస్ట్. అది చేయకుండా ఇది చేయకుండా హైకోర్టు కూడా ఇచ్చింది కదా మీకు. హైకోర్టు కూడా జీవో నెంబర్ 17 బంద్ చేయండి అయ్యా, ఈ విధానం కరెక్ట్ లేదు, గతంలో ఎట్లా జరిగిందో అట్లా పోమంటే హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కూడా ధిక్కరించి చేస్తున్నారు మీరు. అంటే మీకు దీంట్లో మీకేం లాభం లేదు, ఏ విధంగా చేస్తున్నారు? నువ్వు బరాబరి నువ్వు లెక్కల ఖర్చు కూర్చోవు, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎక్కడెక్కడ ఏ తప్పులు ఇస్తున్నావు మిగిలిస్తున్నావు. అయినా అడ్డూరు లక్ష్మణ్ గారు, మీరు రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదవకండి. మీ సొంతంగా మీకు ఏమన్నా ఈ జాతుల మీద నేను కూడా ఇదే కుటుంబాల లెక్కలు వచ్చిన ప్రేమ మీకుంటే దాంట్లో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయండి. మీతో కాదు అది, కానీ సమాధానం చెప్పాల్సిన వ్యక్తి నువ్వు కాదు. రేవంత్ రెడ్డి విద్యాశాఖను ఆయన సంకల్లో పెట్టుకున్నాడు, హోంశాఖను ఆయన సంకల్లో పెట్టుకున్నాడు, సీఎంగా చలామణి అవుతున్నాడు. ముఖ్యమైన శాఖలని దగ్గర పెట్టుకొని బహుజనుల బిడ్డలు బ్రతుకు మారే శాఖలను దగ్గర పెట్టుకొని దేన్ని కూడా అమలు చేస్తున్నారు. మళ్ళీ నువ్వు పైకి వెళ్ళి హరీష్ రావు గారు మాట్లాడిన మాటలకు మీరు ఏం చేసినట్టు నాకు కొంచెం సిగ్గుసేట్ అనిపిస్తుంది. వాళ్ళ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలో జరిగిన న్యాయం గురించి నువ్వేం చేసినావు అంటే చాలా సిగ్గుసేట్ అనిపిస్తుంది అంటున్నా. కొన్ని వందల మంది డాక్టర్లు తయారైనరు, వేలాది మంది పిల్లలు ఇంజనీర్లు అయినరు, దేశాలు దాటినరు. ఎస్సీ ఎస్టీ బతుకులలో మార్పులు జరిగే సమయంలో దొంగకోర దెబ్బతోని ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చి కూర్చొని ఇప్పటి వరకు మీరు చేసింది లేదు, మీరు ఉరగబెట్టింది అంతకంటే లేదు. మొత్తం అందరినీ మోసం 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 మోసం, ఏది కూడా చేసినట్టు లేదు. ఒక శ్మశాన వాటికలో కూర్చున్నట్టున్నది ఈరోజు తెలంగాణ పరిస్థితి అంతా. కొంచెం ఏదైనా కూడా మీరు నోరు జాగ్రత్త పెట్టుకొని మీరు కంట్రోల్లో ఉండి మీరు తప్పకుండా ఈ జీవో 17 రద్దు చేయడం కాదు, సెంట్రలైజ్ విధానం తీసేయాలి. మీరు కుంభకోణం చేయలేదు అంటున్నారు కనుక మీకు బరాబరి మళ్ళీ చెప్తున్నాం, మీరు తప్పకుండా మీరు ఇచ్చిన బడ్జెట్ను ఏ విధంగా టెండర్లకు కేటాయించిందో వాటిని మీరు దమ్ముంటే విడుదల చేయండి. మీరు చేసినా చేయకపోయినా మేము బరాబరి తీసుకుంటాం, బరాబరి మీ దగ్గర కొట్లాడే అట్టి చేసినా కూడా మీ దగ్గర నుంచి మీ విధానం తీసుకుంటాం. కానీ నువ్వు ఓపెన్గా ఛాలెంజ్కి రా, ఛాలెంజ్ వచ్చి అప్పుడు మాట్లాడు. ఈరోజు టెండర్ల విధానంలో ఒక చైర్మన్గా మీకు ఒక్కడే తెలియజేస్తున్నాం, ఇది ఒక్క మేమనేది కాదు, యావత్ తెలంగాణ కూడా రేపు మీరు చూస్తారు ఏం జరుగుతుందో కూడా. జర జాగ్రత్త. అడ్లూరు లక్ష్మణ్ గారు చెప్పు మీ రేవంత్ రెడ్డికి, తప్పకుండా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఈ బహుజన జాతి బిడ్డలందరి మేలు కొలుపుకు మీరు కేటాయించిన బడ్జెట్లను తప్పకుండా అమలు చేసి మీరు ఏందో కొంచెం నిరూపించుకొని మీకు వేసిన ఓటుకు కొంచెం విలువ దక్కించి మీ గౌరవాన్ని కాపాడుకోవాలని, లేని ఎడల మీ అసెంబ్లీని మేము తప్పకుండా ముట్టడిస్తామని హెచ్చరిస్తూ వస్తున్నాం. జై తెలంగాణ.